హార్ట్ అనేది బంగారం, అది ఎప్పుడైనా బంగారం వాల్యూ, అప్పటికైనా ఇప్పటికైనా బంగారమే. బాలయ్య బాబు బంగారం కాబట్టి అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎనర్జెటిక్ ఉన్నాడు బాలయ్య బాబు. ఈ రీ రిలీజ్ చూసుకుంటే బాలకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటూ వచ్చారు కదా, ఎలా ఉంది అప్పుడు స్క్రీన్ ప్రెసెన్స్ కానీ? అప్పుడు అంటే మేము అప్పుడు 90s కిడ్స్ కదా, సో అప్పుడు చూడలేకపోయిన అనుభూతి ఇప్పుడు చూసాం మేము. ఇప్పుడు కూడా చిన్నపిల్లలాగా వెళ్ళి చూసాం మేము, టైం మిషన్ లెక్క చూసినట్టుంది బాలయ్య బాబుని. జై బాలయ్య. 316 అయితే ఎందులో చూసినా ఆయన బాలయ్య గారిని, అందులో చూస్తే శ్రీకృష్ణదేవరాయలు మనం నిజంగా అయితే ఏనాడు మనం చూడలేదు, సినిమాల్లో చూడటమే. అలా బాలయ్య గారిని స్క్రీన్ మీద శ్రీకృష్ణదేవరాయలు చూస్తుంటే ఒక 10 నిమిషాలు అలాగే కళ్ళు తెరిచి అలాగే చూస్తున్నాం. ఎందుకంటే మన శ్రీకృష్ణదేవరాయలు సేమ్ మన బాలయ్య బాబు గారు లాగానే ఉన్నారు. ఇప్పుడు సేమ్ ఎలా అయితే మన స్క్రీన్లో అయితే ఉన్నారో, సినిమా వచ్చి దాదాపు ఒక 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సేమ్ అలాగే ఉన్నారు. అలా వచ్చేసి మన బాలయ్య గారు ప్రజెంట్ ఇప్పుడు మన సింబా, మన మోక్షజ్ఞ గారు యువతరం మన నందమూరి వంశానికి మరొక మార్గదర్శకుడు అవుతారని నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. జై బాలయ్య. స్క్రీన్ మీద ఓకే, మీకేం నచ్చింది సినిమాలో? ఓకే, టైం మెషిన్ బాగుందా? ఓకే. మాది వచ్చేసరికి వైజాగ్, ఇక మా నాన్నగారు టౌన్ ప్రెసిడెంట్ అక్కడ, అక్కడ కూడా రిలీజ్ అవుతుంది. సేమ్ అదే ఫ్యాషన్ అప్పుడు రోజులు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసి ఉంటారో ఆ వ్యూ మనం ఒకసారి కూడా అది రీక్రియేట్ అవుతున్నట్టుగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము మూవీ కూడా. 4K కూడా వెర్షన్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడాల్సి. ఎలా ఉందంటే స్క్రీన్ ప్రెసెన్స్ బాలకృష్ణ గారు అంటే స్క్రీన్ ప్రెసెన్స్ అంటే ఆయన వచ్చేసరికి ఇంకా రాజస్వామి మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయింది. ఆ ఫిల్మోగ్రఫీ ఎలా తీసేవారు అన్న కాన్సెప్ట్ మీద సినిమా అంతా అబ్జర్వ్ చేసాము. సాంగ్స్ ఏ సాంగ్స్ ఆ సాంగ్ అయితే చాలా బాగా. శ్రీకృష్ణదేవరాయలు గెటప్ కానీ అప్పట్లో సీన్స్ అన్ని చాలా రియలిస్టిక్గా ఉన్నది. నిజంగా మనం బ్యాక్ టు ద ఫ్యూచర్ అన్నట్టుగానే అక్కడికి వెళ్ళాము, ఆ కాలంలో ఉన్నాము, అప్పుడు ఉన్న మాటలు కానీ అప్పుడు కానీ స్లాంగ్ కానీ కూడా చాలా హైలైట్గా అనిపించింది. ఆల్మోస్ట్ మేమైతే మంచి ఎక్స్పీరియన్స్ చేస్తాం. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి మంచి మూవీస్ కూడా ఇంకా మరి ఇంకా ఏంటంటే ఫ్యూచర్ కూడా జనరేషన్ కూడా ఇలాంటివి మంచి రావాలనేసి మూవీస్ కూడా మేము ఎక్స్పెక్ట్. వచ్చే జనరేషన్ పిల్లలకి అలాంటి కవితలు అలాంటి ఇంకా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగున్నాయి. సినిమా ఎన్టీ రామారావు గారికి ఇంకా చాలా ఉన్నాయి కదా, దాంట్లో పద్యాలు కానీ గాయాలు కానీ మస్తు ఉంటాయి. అలాంటివి ఏ రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. బాలయ్య బాబుని మంచి క్యారెక్టర్ని, ఈవెన్ ఫ్యూచర్ని, ఇప్పుడున్న ఫ్యూచర్ని అప్పుడు చూపించారంటే దట్స్ గ్రేట్ థింగ్. ఓకే, రియల్లీ వండర్ఫుల్ ఫర్ రీ రిలీజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. కానీ ఆల్మోస్ట్ అంటే 30 ఏళ్ల క్రితమే ఇలాంటి సినిమా తీసారంటే బాలకృష్ణ గారు అంటే ఎలా అనుకోవచ్చు? అంటే ఆయన ఫిల్మోగ్రఫీ కానీ గ్రేట్ థింగ్ సార్, అది మాటల్లో చెప్పలేము. వండర్ఫుల్. ఓకే, బాలయ్య బాబు ఈజ్ గ్రేట్. ఓకే, జై బాలయ్య.